ఆ రోజు నువ్వు చేయడం మానేస్తావు, ఈ రోజు ఎందుకు చేస్తున్నావు పని? ఆ రోజు ఇది తప్పు, నేను చేయకూడదు, దేవునికి ఇష్టం లేదు అన్నావు, కానీ ఈ రోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు భక్తిలో పెరిగావా తగ్గావా? ఎదగలే, తగ్గిపోతున్నావు. అందుకని అంటాడు, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. మరి ఎవరి మనసు స్థిరమైందంటే బుద్ధిమంతుల మనసు. మన మనసు మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నిలకడగా లేకపోతే యేసయ్య పాదాల దగ్గర కన్నీటితో ఏడు, అయినా మారట్లేదా? ఉపవాసముతో ఏడు. అయితే ఉండలేకపోతున్నావా? అయితే దేవుని సంఘంలో సహవాసంలో టైం పెంచుకో, అంతే. ప్రార్థనలో టైం పెంచుకో. నిలకడగా నిలబడాలంటే మన విధానాలు మార్చుకోవాలి. ఏదో ఆచారభావంగా దేవుని మందిరానికి వెళ్తున్నావులే అంటే 10 మంది కన్నికల్లో 5 విడవబడ్డారు, 5 వెళ్ళారు.